ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కానీ కన్న తల్లిదండ్రులే సొంత బిడ్డని తెలిసి తెలియని వయసులో తప్పటడుగులు వేసిందని, పరువు పోతుందని, కన్న బిడ్డ ప్రాణాల కంటే పరువే ముఖ్యమని భావించి కన్న బిడ్డని అత్యంత దారుణంగా హత్య చేసి ఒక బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. చివరికి పోలీసులకు చిక్కారు. ఇప్పుడు పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏం జరిగింది, పోలీసులు ఏమంటున్నారు, వారి కుటుంబ సభ్యులు కానీ ఇంకెవరైనా రెస్పాండ్ అయ్యారా ఘటనకు సంబంధించి? నందు జరిగిన సంఘటన అయితే చాలా దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు తల్లిదండ్రుల యాంగిల్లో కానీ అటు మిత్రాల యాంగిల్లో కానీ చూసినట్టే ఎవరికారు న్యాయం అని అనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి జరిగిన సంఘటన సంబంధించి అంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ దీనికి సంబంధించి ఆ బంధువులు కానీ వాళ్ళ చుట్టుపక్కల ఇంటి పక్కన ఉన్నవారు కానీ ఎవరు కూడా మాట్లాడేదానికోసం కూడా ఇంట్రెస్ట్ చూపిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణంగా అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారు పల్నాటి రమేష్, అదేవిధంగా లక్ష్మికి ఇద్దరు సంతానం, ఒక పెద్ద అమ్మాయికి వివాహం చేసి ఆ అమ్మాయిని కాపురానికి కూడా పంపించిన నేపథ్యంలో ఈ తనుష డిగ్రీ కంప్లీట్ చేసింది. కొంతకాలంగా హైదరాబాద్ లో కూడా జాబ్ చేసింది. అయితే మరి అక్కడ కారణాలు ఏమైందో తెలియదు కానీ గత కొంతకాలంగా తల్లిదండ్రుల దగ్గర ఒంగోలులోని విలేకరుల కాలనీలో ఉంటుంది. స్వతహాగా ఆటో డ్రైవర్ ఉన్నటువంటి పల్నాటి రమేష్, అదేవిధంగా చిన్న పొందిస్తున్న వాళ్ళు లక్ష్మీలు కూడా మొదటి నుంచి కూడా బిడ్డల్ని ప్రేమగా చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అక్కడ మనకు తెలిసిన సమాచారం ప్రకారం. కానీ గత కొంతకాలంగా ఈ ఎవరైతే కూతురు తనుష ఉందో ఆమె ప్రవర్తనలో పూర్తిగా మార్పులు వచ్చే నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు జీర్ణించుకోలేని స్థితిలో ఈ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే దానికోసం అయితే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తనుష గత కొంతకాలంగా ఎవరైతే అప్పటికే వివాహం అయ్యి అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, సుమారు 40 సంవత్సరాల పైగలిగిన వ్యక్తితోటి ఆ ప్రేమాయణం సాగిస్తుంది. ఈ విషయం తల్లిదండ్రులకు కూడా తెలిసింది. దానిపై మందలించే నేపథ్యం కూడా అప్పుడప్పుడు కొన్ని చిన్న గొడవలు కూడా జరిగాయని కూడా తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో ఆ ప్రేమాయణం శృతి మించి నేరుగా ప్రియుడిని ఇంటికే నేరుగా అంటే వీళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో ఆ విలేకరుల కాలనీలో ఆ ఇంటికే అతన్ని తీసుకొచ్చి అక్కడే ప్రేమాయణం సాగిస్తూ చుట్టుపక్కల వారి మాట్లాడుకునే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో కూడా ఆ రమేష్ అదేవిధంగా లక్ష్మీ దంపతులు అయితే కూడా ఈ విషయాన్ని పూర్తిగా తీసుకోలేదు. ఎందుకంటే వారు ఉపాధి కోసం అక్కడికి వచ్చినారు, వారు ఎంతో కాలంగా అక్కడే ఉన్నారు, ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు. ఒకసారిగా కూడా ఈ విషయం గురించి చుట్టుపక్కల వారు అందరూ చర్చించుకుంటే కొద్దిగా ఆ తలవంపులుగా కూడా ఫీల్ అయిన పరిస్థితి అవుతుంది. కాకపోతే దీనిపై తనుషాకి దశ చెప్పే ప్రయత్నం చేశారు, ఆ గద్దెచ్చడం కూడా జరిగింది. కానీ ఇది నేరుగా ప్రియుని ఇంటికి తీసుకొచ్చిన క్రమంలో కూడా వారైతే ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి ఉంది. గత 2 రోజుల క్రితము ఆ సాయంకాల సమయంలో ఆమెకి ఫ్యాన్ కు చున్నీకి తగిలిచ్చి దానికి ఉరేసుకుని చనిపోయిందని నమ్మించే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే ఆ జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా చుట్టుపక్కల వారు ఆ బాడీ ఉన్న తీరు, ఆ మంచం మీద ఆ చున్నీ అవన్నీ చూసి పోలీసులకి ఎవరో తెలియవారు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కూడా తాలూకా పోలీసులు రంగప్రవేశం చేయడం, అక్కడ సీన్ ఆఫ్ వెపన్స్ బట్టి కూడా నేరుగా తల్లిదండ్రుల్ని ప్రశ్నించారు. ఇది ఆత్మహత్య లాగా లేదు అంటే వారైతే ఎటువంటి అఫెన్స్ కు పోకుండా నేరుగా వారు తప్పునైతే ఒప్పుకున్నట్టు కూడా మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే పల్నాటి రమేష్ లక్ష్మీ దంపతులకు వారు చెప్తుంది ఒకటే, ఆ కూతురు మా మాట వినలేదు, మాకు తగ్గుంపులుగా ఉంటుంది, అందుకే ఆ అడ్డుతులకు ఇచ్చాము అన్న కోణంలో కూడా వారు చేసినట్టు దానికైతే పశ్చాత్తాపడుతున్నట్టు కూడా కనిపించట్లేదు నందు. ఎందుకంటే ఆ బిడ్డ మేము అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని హత్య చేసే పరిస్థితి వచ్చిందంటే ఆ అమ్మాయి ఏ తీరుగా ప్రవర్తించుంటుందో అని చెప్పేసి కూడా వారైతే చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం నిమిత్తము ఆ తనుష మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ మార్చురీలో ఉంచినప్పుడు కూడా అక్కడికి వచ్చిన బంధువులు కూడా ఆమె గురించి మాట్లాడేదానికైతే సుముఖంగా చూడని పరిస్థితి. ఇదంతా చూస్తుంటే అసలు తనుష ఏం చేసింది, ఆ కేవలం ప్రేమాయణమే సాగించిందా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఈ ఎవరైతే ప్రేమాయణం సాగించిన వివాహం అయినటువంటి వ్యక్తిని కూడా పోలీసులు ఆ స్టేషన్ తీసుకొచ్చి అతను కూడా విచారిస్తున్నారు. ఒకవేళ ఈ హత్యకి ఏమన్నా వేరే కోణం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే మనకు తెలిసిన సమాచారం ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే తల్లిదండ్రులు తనుషాని మేమే హత్య చేశామని చెప్పేసి ఆ పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు ఆ కోణంలో అయితే పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. కాకపోతే జరిగిన సంఘటన బిడ్డలు తప్పు చేస్తారు, వారిని సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఎంత ఉంటుంది. కానీ ఈ విధంగా హత్య చేయటం సరికాదని చెప్పేసి కొంతమంది చెప్తున్నప్పటికీ ఎవరైతే తనుష తల్లిదండ్రులు ఉన్నాడో పల్నాటి రమేష్ లక్ష్మీల మట్టికి మేము చేసింది ముమ్మాటికి ఒప్పే కాకపోతే బిడ్డను చంపుకోవాల్సి వచ్చిందని ఒక చిన్న పశ్చాత్తాపం కూడా లేకుండా అయితే వారైతే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒంగోలు నుంచి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తం మీద
కన్న బిడ్డనే కడతేర్చిన తల్లిదండ్రులకి కనీసం పశ్చాత్తాపం కూడా లేనట్లుగా తెలుస్తుంది. అంటే తమ పరువే ముఖ్యం, కన్న బిడ్డ ప్రాణాల కంటే పరువే ముఖ్యమని భావించారు తల్లిదండ్రులు. పెళ్ళయి 2 పిల్లలున్న వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తుందన్న కారణంతో ఎంత చెప్పినా వినకపోవడంతో కన్న కూతురి ప్రాణాలనే అత్యంత దారుణంగా తీసేసి అది ఒక బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులకు అర్థమైపోయింది. చూసిన వెంటనే వారిని ప్రశ్నించారు, ఏం జరిగింది నిజం చెప్పండి అని అడిగితే వాళ్ళు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. మేమే చేశాం, మా అమ్మాయి మమ్మల్ని ఇబ్బందులు పెడుతుంది, చెప్పినా వినలేదు, మా పరువు పోతుందన్న భయంతో మేము ఇలా చేశామంటూ ఆ తల్లిదండ్రులు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ యువత అసలు ఏం చేసింది, ఎందుకు తల్లిదండ్రులు ఇంతకు తెగించాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఇలా చేశారు, ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. తెలిసి తెలియని వయసులో పిల్లలు తప్పు చేస్తే వారి ప్రాణాల కంటే పరువే ముఖ్యమా? పరువు ముఖ్యమా, పిల్లల ప్రాణాలు ముఖ్యమా? ఈ విషయం తల్లిదండ్రులే ఇంత దారుణంగా పిల్లల పట్ల వ్యవహరించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీరు కూడా కామెంట్ చేయండి. ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీతో మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. క్షణికావేశంలో కన్న కూతుర్ని కడతేర్చారు తల్లిదండ్రులు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఒంగోలు విలేకరుల కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు పల్నాటి రమేష్ లక్ష్మి దంపతుల 2వ కూతురుగా తెలుస్తోంది. పెళ్ళయి పిల్లలున్న వ్యక్తితో కూతురు ప్రేమాయణం సాగిస్తోందని తల్లిదండ్రులు మందలించినా వినిపించుకోలేదంటూ తెలుస్తోంది. కూతురు చేష్టలతో విసిగిపోయి హత్య చేశారు తల్లిదండ్రులు. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం. కూతురు పెళ్ళయి 2 పిల్లలున్నటువంటి ఒక వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోందని, ఎంత చెప్పినా వినడం లేదని చెప్పి విసిగి వేసారి బయటకు తెలిస్తే తమ పరువు పోతుందేమోనన్న భయంతో కూతురి ప్రాణాలు కన్న తల్లిదండ్రులే తీసిన ఘటన చోటు చేసుకుంది. కూతుర్ని అత్యంత దారుణంగా హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం, బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. అయితే పోలీసులకు కీలక సమాచారంతో తల్లిదండ్రులే ఈ పని చేశారు అని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా విచారిస్తున్నారు. సహజంగా వయసులో ఉన్నవాళ్ళు ఏదైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే, అంటే తమ ప్రాణాలు తీసుకున్నా ఇంకొకరి ప్రాణాలు తీసినా ఇమ్మెచ్యూరిటీ అనుకోవడానికో, తెలిసి తెలియక చేశారనుకోవడానికో, అవగాహన లేకనో ఏదో ఒక కారణాన్ని వెతుక్కోవచ్చు. కానీ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కానీ కన్న తల్లిదండ్రులే సొంత బిడ్డని తెలిసి తెలియని వయసులో తప్పటడుగులు వేసిందని, పరువు పోతుందని, కన్న బిడ్డ ప్రాణాల కంటే పరువే ముఖ్యమని భావించి కన్న బిడ్డని అత్యంత దారుణంగా హత్య చేసి ఒక బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. చివరికి పోలీసులకు చిక్కారు. ఇప్పుడు పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏం జరిగింది, పోలీసులు ఏమంటున్నారు, వారి కుటుంబ సభ్యులు కానీ ఇంకెవరైనా రెస్పాండ్ అయ్యారా ఘటనకు సంబంధించి? జరిగిన సంఘటన అయితే లేదని చెప్పి విసిగి వేసారి బయటకు తెలిస్తే తమ పరువు పోతుందేమోనన్న భయంతో కూతురి ప్రాణాలు కన్న తల్లిదండ్రులే తీసిన ఘటన చోటు చేసుకుంది. కూతుర్ని అత్యంత దారుణంగా హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం, బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. అయితే పోలీసులకు కీలక సమాచారంతో
తల్లిదండ్రులే ఈ పని చేశారు అని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా విచారిస్తున్నారు. సహజంగా వయసులో ఉన్నవాళ్ళు ఏదైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే, అంటే తమ ప్రాణాలు తీసుకున్నా, ఇంకొకరి ప్రాణాలు తీసినా